ఇక మన ఆఫీసర్ల తెలివితేటలు చూస్తే నోరు తెరిస్తే ఊడిపోయే పండ్లు రాలిపోవాలన్నట్టున్నది. మన సార్లు లెక్కలు ఎట్లుంటాయంటే బతుకున్న మనుషులను ఒక్క కలం పోటుతోటి గయాబి చేస్తుర్రుల్లా. అడ్డమైన సర్టిఫికెట్లు అడిగి మన ఆఫీసర్లు బతుకున్న మనిషినే స్వయాన వచ్చి కండ్ల ముందు నిలబడ్డా నువ్వు చచ్చిపోయినవనబట్టే. అంటే కంటికి కనిపించే దానికంటే కాగితం మీద రాసిందే నిజం అన్నట్టుంది. దొంగలు ఏటీఎం లేకపోతే మన ఆఫీసర్లు మాత్రం ఇక్కడ బతుకున్న మనిషినే రికార్డులకెంచి లేపేసిర్రు పో. అసలు ఏ ఊర్లా ఏ పెద్ద మనిషికి గిట్లంటే వింత తిప్పలు వచ్చి పడ్డే చూడాలి కదా మరి. గివింత ఏడిదో కాదు, మనం ఖమ్మం జిల్లా కోనిజర్ల మండలం సింగరాయపాలెం ఊరిది. కూడు లేకపోయినా కులం కావాలన్నట్టు ఇక్కడ పాపం అలవాల వెంకటేశ్వర్లు అనే వృద్ధుడికి కూడు గడవడమే కష్టమైంది. గత 7 ఏళ్లుగా చక్కగా నెలకు 2000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న ఈ తాతకు పోయిన 6 నెలల సంది పైసలు సుత అత్తలేవట. ఇల్లుగాలు ఓడేడుతుంటే సుట్టగాల్చుకోనికి ఇంకోటి వచ్చినట్టు అసలే ముసలితనం మీదికెంచి పూట గడుస్తూనే లేదు. ఇక గీ పింఛన్ బంద్ పడే వరకు మస్తు గావరే ఆఫీసులో చుట్టూ తిరుగుతాండి ఇక గీ తాత. పెన్షన్ రాకపోయేసరికి తాతకు ఏం చేయాలనో తెలియక ఊరి సర్పంచ్ నాగరాజును ఎన్బడేసుకొని ఆఫీసర్ల తనికి పోయిండు. గక్కడ కంప్యూటర్ల రికార్డులు చూసిన ఆఫీసర్లు చెప్పిన ముచ్చటిని ఆయనత ఉన్నగుండా అయినంత పనైంది. బతిగుండగానే పాడగట్టినట్టు తాత నువ్వు చచ్చిపోయినవే, అందుకే నీ పెన్షన్ కట్ అయింది అని అస్సలు నవ్వకుండా సీరియస్గా చెప్పిండ్రు మన సార్లు. ఏం మాట్లాడాలనో అర్థం కాక, అయ్యా నేను మీ కళ్ళ ముందే బతికే ఉన్నా కదా, నన్ను చనిపోయినట్టు ఎట్లా రాస్తారు అనుకుంటా నెత్తి నోరు కొట్టుకున్నాడు ఇక పాపం. సరే తప్పు జరిగిందని ఒప్పుకున్నారా అంటే అది లేదట. తప్పులెన్నువారు తండోపతండాలన్నట్టు ఆఫీసర్ వెంటనే మాట మార్చి నీ ఆధార్ కార్డు మళ్ళీ తాత కొత్తగా పెన్షన్కి అప్లై చేద్దాం అని కథలు చెప్పిండ్రట. ఆధార్ కార్డు ఇచ్చి రోజులైతున్నా ఇప్పటి వరకు అసలు ఏ ఒక్క ఆఫీసర్ కూడా మళ్ళా మాట ముచ్చటే చెప్పలే. పింఛను రాలేదట. దినాం సర్కార్ ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేటట్టు తిరుగుతున్నా పాపం తాత పని అయితేనే లేదు, పూట గడుస్తూనే లేదు. బతుకున్న మనిషిని కాగితాలలో చంపేసి సగం పానం పోయేటట్టు చేసిండ్రు. ఇంకా పింఛన్ ఇయ్యక ఇంకింత ఇక్కట్లు పెట్టియబట్టే. మరి గిట్లా మనిషిని రికార్డులలో చంపేసే మన సిస్టమ్ మారేదెన్నడో ఆ దేవునికే ఎరక కావాలా.